హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 6 to 12 months బేబీస్కి ఎంతో హెల్దీ అయిన హోమ్ మేడ్ ఉగ్గు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఉగ్గు ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినవి రైస్, శనగపప్పు, మినపప్పు, పెసరపప్పు, బాదము, జీడిపప్పు. 2 glasses రైస్ తీసుకోవాలి. 2 glasses రైస్కి 1 glass పప్పులు తీసుకోవాలి. 1/2 glass మినప్పప్పు, ఇంకా మిగతా హాఫ్ శనగపప్పు, పెసరపప్పు తీసుకోవాలి. పిల్లలు మోషన్ ఎక్కువ టైమ్స్ పోతే కొంచెం సగ్గుబియ్యం యాడ్ చేసుకోండి. కొన్ని బాదము, కొన్ని జీడిపప్పు యాడ్ చేసుకొని వీటిని బాగా వాష్ చేసుకోవాలి. 2 times వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి. ఒక 3-4 hours మినిమం. ఎండలో పెట్టడం వల్ల తొందరగా మంచిగా అవుతాయి. ఫ్యాన్ కింద పెడితే కొంచెం ముక్క వాసనలాగా వస్తుంటాయి, అందుకే ఎండలో పెట్టుకోవాలి. మొత్తం ఇలా డ్రై అయిపోయిన తర్వాత చూడండి ఎలా డ్రై అయ్యాయి. మొత్తం ఇలా అయిన తర్వాత అవి డ్రై అయిపోయిన తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని వేయించుకోవాలి. సిమ్లో పెట్టే వేయించుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టద్దు. హై ఫ్లేమ్లో పెడితే ఎమ్మటే మాడిపోతాయి. సిమ్లో పెట్టి కలుపుతూ వేయించుకోవాలి. ఊరికే కలుపుతూనే ఉండాలి, లేకపోతే కింద అంటుకుపోయి మాడిపోతుంటాయి. ఒక సైడ్ ఏగకుండా ఉంటాయి. మళ్ళీ మినిమం 10 to 15 minutes వేయించుకోవాలి సిమ్లో పెట్టి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత వాటిని వేరే బౌల్లోకి తీసుకోవాలి. తీసుకొని వాటిని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. మిగతావి కూడా అలాగే వేయించుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. నేను కొంచెం ఉప్మా రవ్వలాగా గ్రైండ్ చేసుకున్నాను. మీకు కావాలంటే ఇంకా మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. స్టీల్ బాక్స్లో కానీ గ్లాస్ దాంట్లో కానీ స్టోర్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ నిక్షు ఫ్యామిలీ వ్లాగ్స్.